డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ కూటమిలో మరొకసారి విభేదాలను తెర మీదకు తీసుకొస్తున్నట్లుగా కనపడుతోంది. పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శిక్షణ సందర్భంగా ఆ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో చాలా చిన్నగా ఉండడంపై టీడీపీ నేత వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల తీరు మీద వర్మ చాలా సీరియస్ అయ్యారు. చంద్రబాబును అవమానించారు అంటూ వర్మ చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులను సమానంగా చూడడం లేదంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తీవ్ర ఆగ్రహంతో శిక్షణ కార్యక్రమం మధ్యలో నుంచే వర్మ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత గందరగోళం ఏర్పడినట్లుగా కనపడుతోంది. ఆ శిక్షణ కార్యక్రమం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫొటోస్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా ఉండి చంద్రబాబు ఫోటో చిన్నగా ఉంది. ప్రోటోకాల్ ప్రకారం మీరు అలా ఎలా వేస్తారు? ఇది అవమానం కాదా? చంద్రబాబుని అవమానించడం కాదా అంటూ వర్మ అక్కడ గొడవపడ్డారట. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ కూడా తెలుస్తుంది. యూ కెన్ సీ దట్ ఫోటో. నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి షో మీ దట్ ఫోటో వన్. అదిగో మీరు చూస్తున్నారు. శానిటైజేషన్ వర్కర్స్కి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్, కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు శానిటేషన్ వర్కర్స్ అంటూ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఒక పెద్ద ఫోటోను ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తున్నాం. అందులో పైన అన్ని ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. పక్కన పవన్ ఫోటో చాలా పెద్దగా ఉంది. సీఎం చంద్రబాబు ఫోటో మాత్రం చాలా చిన్నగా. మోదీ అండ్ సీఎం చంద్రబాబు, నారాయణ, మంత్రి నారాయణ, ఇలా కీలక నాయకుల ఫోటోలు ఉన్నాయి, స్థానిక నాయకుల ఫోటోలు. కానీ వాటిల్లో చంద్రబాబు ఫోటో, సీఎం ఫోటో చిన్నగా వేసి డిప్యూటీ సీఎం ఫోటోను మాత్రం చాలా పెద్దగా వేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? మీరు సీఎంని అవమానించడం కాదా చంద్రబాబుని అంటూ వర్మ చాలా సీరియస్ అయ్యారంటూ కూడా తెలుస్తోంది. గతంలో కూడా కొన్ని సమస్యలు మనం చూసాం. నారాయణ ఏదో కొన్ని జీరో అంటూ కొన్ని కామెంట్స్ చేయడం, అవి వక్రంగా అర్థాలు చెప్పారు అంటూ మళ్ళీ నారాయణ ఆ విషయం గురించి మాట్లాడడం చాలా పెద్ద గొడవ అయిన తర్వాత ఎమ్మెల్సీ విషయంలో కూడా వర్మకి అన్యాయం జరిగింది. ఆయన మద్దతుదారులందరూ అప్పుడు చాలా పెద్ద గొడవ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో వరుసగా పిఠాపురంలో వర్మ విషయంలో ఖచ్చితంగా వరుసగా ఏవో ఒక సమస్యలు బయటకు వస్తూనే ఉండడాన్ని మనం చూస్తున్నాం. అక్కడ జనసేన నాయకులు కూడా కొంతమంది ఈ విషయం గురించి కొంచెం డిస్కషన్స్ చేస్తున్నారు. టీడీపీ కొంత ఆవేదన వ్యక్తం చేస్తుంది, కొంతమంది నాయకులు అంటూ కొన్ని రకరకాల వార్తలు. అక్కడ వర్మ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి ఆ గొడవలో. ఎందుకు కూర్చుంటాను నేను? అలాగే లేని డయాల్స్ మీద కూర్చోను. ముఖ్యమంత్రి లేని డయాల్స్ మీద కూర్చోను. అది ఎందుకు చెప్పుకోకుండా నేను డయాల్స్ రాను పైకి. దయచేసి నా సిస్టమ్ నాకు నేను రాను. ఇక్కడ కూర్చుంటాను. కూర్చోండి సార్. నేను రాను పైకి కూర్చుంటాను. చూడడం జరుగుతుంది. మీరు కూర్చుంటాను కానీ ఈ వల్ల కాదు. ఎవరు నడిపిస్తున్నారో నాకు తెలిసాను. మీరు కానీ కార్యక్రమం వద్దు ఎవరి గురించి నేను కూర్చోలేను. నేను మీ గురించి కరెక్టే. నేను మా ముఖ్యమంత్రిని వదిలేసి నేను కూర్చోలేను. లేకపోయినా విధానం కరెక్ట్ కాదు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం తరఫున. బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఫోటోలు అన్నది తీసేస్తున్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో తీసేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలి. అధికారులు కూడా వినేస్తున్నాను. జనసేన పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇవి మేము చెప్పుకోలేకపోతున్నాం. క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో. ఆఖరికి ఈవేళ నేను స్టేజ్ ఎక్కాను, మాట్లాడదాం ప్రోగ్రామ్ లో. కార్యకర్తలు రివర్స్ అవుతున్నాను నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు వినే పరిస్థితులు లేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు. ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు.
ఎక్కడికెక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏంటి ఇది మాకు బాధగా ఎడుతుంది. మేము ఇంకేదంటే మా లీడరు మేము కష్టపడి గెలిపించుకున్న లీడరు, మాకున్న లీడరు మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను ఉన్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇంకేదంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము గౌరవించాలి, ముఖ్యమంత్రి అని వచ్చేసరికి అధికారులు రాష్ట్ర ప్రజలందరూ గౌరవించాలి, అలాగే స్థానిక ఎమ్మెల్యేని గౌరవించాలి, అలాగే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి. ఇప్పుడు మా నాయకుడికి గౌరవం లేనప్పుడు మేము ఎలా ఉండగలం? ఆ మీటింగ్ లో అయినా నేను స్టేజ్ పైకి ఎక్కాను, సగం అణుచుకుని ఎక్కాను, క్రమశిక్షణ అడ్డు వస్తాను. కార్యకర్తలు ఎవరు ఎన్ని పరిస్థితులు లేరు. ఇది అంటే బాధాకరం, సరి చేసుకోవాల్సిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కార్యక్రమాలు మటుకు ఇక్కడ జరగడం కరెక్ట్ కాదు. వీటన్నిటికి కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం. ఇందులో ఏ పార్టీని అగౌరవపరిచినా మిగిలిన రెండు పార్టీలు కూడా మేము తప్పు పడతాం. అది ఏంటంటే ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదని చెప్పి ఎతో పలుకుతున్నాం. మేము బాధగా ఉంది మాకు ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వక. నేనైనా కార్యకర్తలు మాట వినాలి కాబట్టి నేను బయలుదేరుతాను. రైట్, మనం చూస్తున్నాం, చాలా బాధగా ఉంది. సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీసేస్తున్నారు, మా నాయకుడిది సీఎంది ఫోటోలు పక్కన పెట్టేస్తున్నారు. మా నాయకుడికి విలువ లేని చోట మేము ఎలా కూర్చుంటాం, ఆ స్టేజ్ మీద నేను ఎలా కూర్చుంటానని చెప్పి అక్కడ ఉన్న నాయకులతో ఆర్గ్యూ చేయడానికి కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ముఖ్యంగా వర్మ చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరొకసారి ఈ ఫోటో విషయంలో జరిగినటువంటి గొడవ మరి ఫైనల్గా సెటరైట్ అయినట్లయినా వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి ఏం సమాధానం వస్తుంది? నందు, ఏదైతే ఈ పిఠాపురంలో జరిగినటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అలాగే ఈ యొక్క కూటమిలో ఇప్పుడైతే విభేదాలు వచ్చే విధంగా కూడా ఈ రగడైతే నెలకొందని చెప్పాలి. అలాగే వేదికపై ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో స్టాంప్ సైజులో చిన్నదిగా ఉండడంపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అక్కడ జనసేన కూటమి నాయకులు టీడీపీ నుంచి హాజరయ్యారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే జనసేన నుంచి అలాగే బీజేపీ నుంచి కూడా ముగ్గురు కూటమి నాయకులు కూడా హాజరై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనసేన నుంచి ముఖ్యంగా ఫైర్మ్యాన్ కమిటీలో భాగంగా అలాగే తుమ్మల బాబు డిసిసి చైర్మన్ హాజరయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి కూడా వర్మ కూడా అక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వర్మ ఒక్కసారిగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో పాటు అలాగే టీడీపీ శ్రేణులు అయితే చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారు అంటూ కూడా ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లారు. వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమిషనర్ కనకరాజుతో అలాగే ఎండిఓలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారులు మేము కూటమి అంటే 15 సంవత్సరాల పాటు కలిసి ఉండేందుకు పక్కన అధినాయకుడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులే కావాలని ఈ విధంగా వ్యవహరిస్తూ కూడా గతంలో కూడా ఈ విధంగానే సంక్రాంతి సంబరాల్లో కూడా ఆ చంద్రబాబు రాష్ట్ర సీఎం గా ఉన్నటువంటి ఆయన ఫోటో పెట్టకుండా చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదంటూ కూడా వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నేను అంటూ కూడా ఆ వేదిక నుంచి అయితే బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వెళ్ళిపోతున్న సమయంలో కూడా ఆ కనకరాజు ఎవరైతే ఉన్నారో కమిషనర్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కూడా ఆయనతో మాట్లాడి నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వర్మ సత్యమీరా అన్నారు. అక్కడ ఉన్నటువంటి నేను ఒప్పుకున్న కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితులే లేదు. అంటే ప్రతిసారి కూడా ఇటువంటి అవమానాలు పడుతూనే వస్తున్నా, మళ్ళీ ఇంకా పడుతూనే ఉండాలా అంటూ కూడా ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనొక సమయంలో పార్టీలో ఉండాలా లేదా అనేది కూడా మేము దాని అవమానాలు చూస్తుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఆయన అయితే చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక్కసారిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి అక్కడ నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇటువంటి అవమానాలు గతంలో చూసుకుంటూ వస్తున్నాము అలాగని కూడా కార్యకర్తలు కూడా మాట్లాడారు. అలాగే ప్రధానంగా తెలిసిందే పిఠాపురం అనగానే అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం. ఆయన అప్పట్లో ఈ కూటమిలో సీటు త్యాగం చేసే వర్మ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గెలుపు కృషి చేశారని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ విషయంలో కూడా తన అనుచరులు గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకి ఎటువంటి పదవి రాలేదని కూడా పక్కన అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఒక్కొక్కటి ఇటువంటి అవమానాలు వస్తున్న నేపథ్యం